హలో హాయ్ అందరికీ, అందరూ బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాము. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు వేదాంశ్కి నేను ఇలా శ్రీకృష్ణుని గెటప్ అయితే వేశాను. ఇది నేను 3వసారి వేదాంశ్కి వేయడము. ఫస్ట్ 3 నెలలు పూర్తి 4వ నెలల పిల్లోడున్నప్పుడు వేశాను. తర్వాత సంవత్సరం 4 నెలల పిల్లోడప్పుడు వేశాను. ఇప్పుడు కూడా అంతే. 2 సంవత్సరాలు పూర్తయి 4వ నెలలో ఉన్నాడు. ఇప్పుడు కూడా వేశాను. అసలు ఏంటంటే 3 సార్లు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వేశాను. అలా కలిసి వచ్చిందనమాట నాకు మా బాబుకి. అమ్మ వాళ్ళ ఇంటికి శ్రావణ మాసంలో గండికి వెళ్దాము, లేదంటే రాఖీ పండగకు మా తమ్మునికి రాఖీ కడదాము అని అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను. అలా సెట్ అయిపోయింది. అలానే ఈసారి కూడా వేదాంశ్కి వేయడం జరిగింది. అయితే నేను అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఈ గెటప్ ఇవన్నీ కొనుక్కోవడానికి టౌన్కి అయితే వెళ్ళాము. అలాగే వెళ్ళాము కదా అని వేదాంశి కటింగ్ అయితే తీర్చాము. ఇప్పుడు అదే వీడియో. అసలు వేదాంశి అయితే తల వెంట్రుకలు తీర్చేటప్పటి నుంచి వాడికి ఎందుకో భయం అనుకుంటా. సూదులు డాక్టర్ అన్న ఇలా కటింగ్స్ అన్న అస్సలు చేయించుకోడు. ఎంత ఏడుస్తాడంటే తల వెంట్రుకలు తీర్చేటప్పుడు అయితే ఎంతగా ఏడ్చాడంటే వాడి ఏడుపు చూసి నేనైతే గుక్కబెట్టి ఏడ్చాం. నేను వాడిద్దరం. వాడు ఏడుస్తున్నాడు, నేను ఏడ్చాను. అందరైతే ఇప్పటికీ అంటున్నారు వాడు ఏడిస్తే నువ్వు ఏడుస్తావా అని. అలా అంటే 11 నెలల పిల్లోడప్పుడు వెంట్రుకలు ఇచ్చాము, వాడు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది కదా, అలా అయితే ఏడ్చేసాను అనమాట. వేదాంశ్కి ఎక్కువ పెరిగిందనుకో అస్సలు బాగున్నాడు అనమాట చూడడానికి. అలా ఇప్పుడు కుదిరింది. మేము ఎలాగూ షాపింగ్ కావాల్సినవి తీసుకోవాలి కదా, అలానే కటింగ్ చేద్దామని వచ్చాము. వాడికి అస్సలు ఉండడు. నేనైతే ఒక 2 నిమిషాలు అనుకున్నా బాగానే తీర్చుకుంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదు, మర్చిపోయాడేమో అనుకున్నా. కానీ 15 నిమిషాలు 20 నిమిషాలు బాగున్నాడు. నేను బాగున్నా అని తర్వాత మొదలు పెట్టాడు. అలానే ఉంటుంది. సునామీ వచ్చే ముందర చాలా సైలెంట్గా ఉందని అలా మొదలుపెట్టాడు. ఎలాగోలా అయిపోయింది. ఇలా షాపింగ్ చేసుకొని మేమైతే వచ్చేసాము ఇంటికి. మా అమ్మకు చూపిస్తున్నా. అమ్మ నువ్వు అన్నీ చూస్తూ ఉండు, నేను వీడియో తీసుకుంటా అంటే, నువ్వు వీడియో తీసుకోగానే నన్ను మాత్రం వీడియో దిగాకు, నువ్వు యూట్యూబ్లో పెట్టేస్తావు అనింది మా అమ్మ. ఎందుకు యూట్యూబ్లో వీడియో పెడతా అంటే అందరూ ఎవరు వీడియోస్ ముందుకు రావడం అస్సలు లేదు. సరేలే నాకు వీడియో కావాలి, నువ్వు చూపి అని నేను సెల్ పట్టుకున్నా. వేదాంశ్కి ఫస్ట్ టైం ఇలా గెటప్ వేసేటప్పుడు అప్పుడు అమ్మకు నేను 3వ నెల బాబు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. వచ్చాయి, రేట్ ఎంతో గుర్తుకు లేదు. సెకండ్ టైం అయితే నేను ఊరికి వచ్చా, ఉండాలని లేదు, అప్పుడు ఏం తెచ్చుకోలేదు కాబట్టి అక్క పిల్లలకి వేస్తుంటే మా అక్క పిల్లలవి నేను వేసి ఫొటోస్ తీసుకున్నా. అయితే ఏమైందంటే నా ముందు ఫోన్ పాడైపోయింది. ఫస్ట్ ఫొటోస్ సెకండ్ ఫొటోస్ అన్నీ వెళ్ళిపోయాయి. కానీ ఈసారి ఖచ్చితంగా గట్టిగా ప్లాన్ చేయాలని చెప్పి ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలాగో ఉన్నాను కాబట్టి టౌన్కి వెళ్ళి తీసుకొని వచ్చేసాము. ఇక్కడ చూడండి, నేను వచ్చాను, అన్నీ సర్దుకొని చూపించాం కదా, అన్నీ చూపించాక నాన్నతో ఇటు ఆడుకుంటున్నాడు వేదాంశ్. అయితేనా గండి వేసినాము, నోట్లో పీక పట్టుకుని ఊదుతూనే ఉన్నాడు. నాన్నతో వాడితో సరదాగా అలా టవల్తో క్యాప్ చేయడము, వాడికి పెట్టడం. వాడైతే నాకు క్యాప్ పెట్టుకుంటాడు కానీ తాత క్యాప్ పెట్టు అంటాడు, కానీ చాలాసేపు ఉంచుకోవడంలో తీసేస్తున్నాడు. అలా అయితే అమ్మ నాన్న ఇద్దరు వాడు చేసే చేష్టలకి అమ్మ నాన్న నవ్వుతూనే ఉన్నారు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 1 వీక్ అవుతుంది, కానీ ఒక్క వీడియో కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే నాకు అస్సలు ఎంత టైంపాస్ అవుతుందంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. వీడియో సెల్లు పట్టుకోవాలన్నట్టే ఉండదు. అందరితో తిరుగుతూ వేదాంశ్ ఆడుకుంటూ ఉంటే నాకు చూడబుద్ధి అవుతుంది. ప్రతి నిమిషం నాకు చూడబుద్ధి అవుతూ ఉంటుంది, కానీ సెల్లు పట్టుకొని అలా బిజీగా ఉండబుద్ధి కాదు. అట్టనే అనిపిస్తుంది. కానీ ఇంక 2 డేస్ 3 డేస్లో ఇంటికి వెళ్ళిపోతాను. ఇది కొంచెం స్పెషల్ కదా, అబ్బిని రెడీ చేస్తాం కదా, యూట్యూబ్లో పెట్టుకున్నామా, నేను ఇలా వీడియో తీస్తున్నా. వాడైతే నాన్ స్టాప్గా పీకూపుతూనే ఉన్నాడు. ఇప్పుడు వాడి తలపైన ఉన్న టోపీ నేను చేసి పెట్టాను కదా. ఇప్పుడు మొబైల్ చూడండి, అమ్మదొకటి నాన్నదొకటి. నాన్న మొబైల్లో ఒకరు లైన్లో ఉన్నారు ఫోన్లో, అమ్మ మొబైల్లో కూడా ఒకరు ఉన్నారు. ఇద్దరు ఫోన్లు తీసేసుకొని 2 చెవులు కడుపుకొని వాడే మాట్లాడుతున్నాడు. ఇద్దరితో మాట్లాడుతున్నాడు. అమ్మ మొబైల్లో అక్క ఉంది, మా అక్క ఉంది, నాన్న మొబైల్లో వేరే అయిపోతున్నాడు. ఇద్దరితో మాట్లాడుతున్నాడు. ఈ ఊరా తాత సెల్లు తాతకిచ్చి అమ్మమ్మ సెల్లు అమ్మమ్మకి ఇచ్చి అని ఇవ్వడం లేదు. పెద్ద సెల్లులు అయితే ఫోన్లు అస్సలు మాట్లాడు. ఇలా చిన్న సెల్లులు అయితే అమ్మది నాన్నది 2 చేతిలో పెట్టేసుకొని వాడే హ్యాండిల్ చేయాలంటాడు, వాడే మాట్లాడాలంటాడు. అంత క్యూట్గా అల్లరి చేస్తారు. మా అమ్మ వాళ్ళు కూడా సేమ్ అలానే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వేదాంశ్కి మేము టౌన్కి వెళ్ళని తీసుకొచ్చేసాం కదా,
కాస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేనేం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లే. టౌన్కి అయితే వెళ్ళాను, కావాల్సినవన్నీ తీసుకుంటే రౌండ్ ఫిగర్ 600 అయితే అయిపోయింది. ఇవన్నీ అస్సలు వేదాంశు ఒకటోసారి రెండోసారి వేసినప్పుడు కొంచెం సతాయించాడు, కానీ ఈసారి వేయించుకోవడంలో అస్సలు అంటే అస్సలు సతాయించలేదు. ఎంత బాగా వేయించుకున్నాడో, ఐబ్రోస్ పెన్సిల్ గీచుకోవడం కానీ, ఆ బొట్లు పెట్టించుకోవడం కానీ ప్రతిదీ బాగా పెట్టించుకున్నాడు. రెడీ చేయించుకోవడానికి సతాయించలేదు, కానీ ఒక్క ఫోటో కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు నాకు. నా వెనకాల మా నాన్న ఉన్నాడు, ఇటు చూడు అటు చూడు అని అంటుంటే వాడు నవ్వుతుంటే నేను త్వరగా అలా క్యాప్చర్ చేసేసుకున్నా ఫొటోస్ అన్నీ. కొన్ని ఫోటోలు నేనైతే అరుస్తూనే ఉన్నా, వేదాంశ్ నన్ను చూడు అని అస్సలు లేదు. మా నాన్న అయితే చాలా హెల్ప్ చేశాడు. మా అమ్మ మా నాన్న బాగా హెల్ప్ చేశారు. నేను ఒక్కదాన్నే ఫొటోస్, నాకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇలా అయితే క్యాప్చర్ చేశారనమాట. మా చిన్ని వేదాంశ్ ఎలా ఉన్నాడో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ముద్దుగా ఉన్నాడు. ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి మీ ఇంట్లో మీ పిల్లల్ని ఇలా రెడీ చేశారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఊరు ఏదో కూడా కామెంట్ చేయండి. మా వేదాంశ్ అయితే ఇలా ముద్దుగా బాగా ఫోటోలు వచ్చాయి అనమాట. నేనైతే ఖచ్చితంగా ఒక ఫోటోని ఫ్రేమ్ చేయించి కట్టుకోవాలని ఫిక్స్ అయిపోయా. చూసిన ప్రతి ఒక్కరూ బాగున్నాడు అంటున్నాను. ఖచ్చితంగా దిష్టి తీసే పడుకోబెట్టుకోవాలి. మేమైతే మా ఊరికి దగ్గరలో ఉన్న కృష్ణుని టెంపుల్కి అయితే వచ్చేసాము. నేను, మా చిన్నమ్మ, మా అమ్మ, మా నాన్న, మా జేజీ ఇటు వచ్చాము. అన్నదానం కూడా చేశారు, అన్నం కూడా తిన్నాము. ఒక 3 గంటల వరకు అయితే మేము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొని అందరితో మేము వచ్చేసామన్నమాట. మీకు వీడియో అయితే ఫుల్గా నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంటను కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.